చాలా హోంవర్క్ ఉంది. ఇప్పుడు నేను తెంపివ్వను. పూలు తెంపియవా? నీకు రాఖీ కట్టాలా వద్దా? అబ్బా దేవుడా, సరే పద తెంపిస్తా. హోంవర్క్ ఉంది, నేను నేర్పించాను. నీకు రాఖీ కట్టాలా వద్దా? అబ్బా అన్నిటికీ బ్లాక్మెయిలేనా? సరే నేర్పిస్తా. టీచర్ ఎంత హోంవర్క్ ఇచ్చింది? ఐడియా, అన్నయ్యని రాయమందా? అన్నయ్య నా హోంవర్క్ చేయి. ఇప్పుడే నా హోంవర్క్ అయిపోయిందిరా. నేను ఇప్పుడు చాలా రీడింగ్ చేసుకోవాలి. రాఖీ కట్టాలా వద్దా? అబ్బా సెంటిమెంట్ తో కొడుతున్నావు కదే. సరే రాసిస్తా. షాడిస్కి ఇంతకీ రాఖీ కట్టుందో లేదో. నాకేమో చెల్లితో రాఖీ కట్టించుకోవడం చాలా ఇష్టం. రాఖీ కట్టాలా? నేను చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకు. రాఖీ కట్టాలా వద్దా? కొంప తీసిది కడుతుందో లేదో తీసిద్దాం. ఇదిగో తీసుకో నీ టెడ్డీ బియర్స్. ఏం లేదు రిష్వంత్, రాఖీ పండుగ వస్తుంది కదా. ఈ రాక్షసి రాఖీ కడుతుందో లేదో. నువ్వు కట్టదు అన్నయ్య. నా చెల్లె నాకు కట్టినట్టు మీ చెల్లె నీకు కడుతుంది. అవును, మా చెల్లి మాకు కడుతుంది, మీ చెల్లి మీకు కడుతుంది. ఎందుకన్నయ్య నీకు రాఖీ అంటే ఇష్టమా? అవును రితన్య, నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. ఎన్ని పనులు చెప్తావు చెల్లి? ఉదయం నుండి నాతో పనులు చేయించుకుంటున్నావు. చేయాలి అన్నయ్య, చెయ్యకుంటే ఎలా? ఎందుకు చేయాలి? నీ పనులు నువ్వే చేసుకోవాలి. ఎందుకంటే ఎలా అన్నయ్య, నేను నీకు ప్రతి సంవత్సరం రాఖీ కడతాను కదా. నాకు అన్నిటికీ రక్షణగా ఉండాలి. ఒరే చెల్లి, నువ్వు నాకు రాఖీ కట్టాలిరా. ఏ చెల్లైనా తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే రాఖీ. రాఖీ కట్టడానికి ఎవరైనా ఎన్ని పనులు చేయించుకుంటారా? ఎవరు చేయించుకో, నేను చేయించుకుంటాను. సరే అన్నయ్య, నేను నీకు రాఖీ కడతాను అంటే నాకు చాలా ఇష్టం. సరే చెల్లి, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను నీకెప్పుడు రక్షణగా ఉంటాను. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ అన్నయ్య మాత్రం నీకు అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు. రాఖీ పండగకి మన ఫ్రెండ్స్ రిష్వంత్, రితన్య, దత్తుని కూడా పిలుద్దామురా. సరే అన్నయ్య.
ఈ పిల్లకి పూలు తెమ్మని ఎప్పుడో చెప్పాను, ఇంతవరకు రాలేదు. బయట ఒకటే ఇదిగో మా పూలు. ఎప్పుడు తెమ్మని అడిగాను, ఎప్పుడు తెచ్చావే? ఓ చదువు లేదు, సంధ్య లేదు, ఆడడానికి ఎగబడ్డారు. సంధ్య వాళ్ళమ్మ. అబ్బా అమ్మ, ఎప్పుడు చదువు అని చంపేస్తున్నావు. చదువుకుని ఎంత అమ్మా నీకు? నీకు అంత చదవచ్చా అమ్మ? స్టేజ్ క్యారెక్టర్స్ చెప్పు, టక్క టక్క చెప్పాలి. ఏంటే నాకు తెలియదు ఏంటే, టక్క టక్క చెప్తా విను. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్, అస్సాం, డిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, గోవా, పనాజీ, గుజరాత్, గాంధీనగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జార్ఖండ్, రాంచీ, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, మధ్యప్రదేశ్, భోపాల్, మహారాష్ట్ర, ముంబై, మణిపూర్, ఇంపాల్, మేఘాలయ, షిలాంగ్, మిజోరాం, ఐజ్వాల్, నాగాలాండ్, కోహిమా, ఒడిస్సా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గ్యాంగ్టాక్, తమిళనాడు, చెన్నై, త్రిపుర, అగర్తల, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్, కోల్కతా. ఏంటే వెళ్ళిపోతున్నావు? అమ్మో అమ్మ, నీతో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే చిట్టైపోతాం. ఈరోజు రాఖీ పండుగ, అన్నయ్యకి రాఖీ కట్టాలి. నువ్వు మీ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళవా? లేదు, ఈరోజు మా అన్నయ్యనే ఇటు వస్తున్నాడు. ఏ మామయ్య వస్తున్నాడు, ఏ మామయ్య వస్తున్నాడు, ఏ అదిగో కార్ సౌండ్ వినపడింది. మామయ్య వచ్చినట్టున్నాడు. పద చెల్లి. ఏ మామయ్య వచ్చాడు. హాయ్ ఆద్య, పదండి. అన్నయ్య. హాయ్ యశు. మామయ్య, ఇప్పుడు అమ్మ రాఖీ కడుతుందా? అవును, కడుతుంది. అవునా, అమ్మ నీకు రాఖీ కడుతుందా? అవును, కడుతుంది. అయితే నన్ను టార్చర్ పెడుతుంది రాఖీ కట్టడానికి. అసలు ఈ రాఖీ పండుగని ఎందుకు జరుపుకుంటారు మామయ్య? పురాణాల ప్రకారం దీనికి చాలా కథలు ఉన్నాయి. దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో ఇంద్రుడు విజయాన్ని పొందడానికి తన భార్య అయిన సచీదేవి, పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్ష కడుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావున మనం రాఖీ పండుగను జరుపుకుంటాం. అలాగే శ్రీకృష్ణుని ద్రౌపది అన్న చెల్లెళ్ళ బంధం, అలెగ్జాండర్ భార్య పురుషోత్తమునికి రాఖీ కట్టిన కథ, ఇలా చాలా సంఘటనలు ఈ పండుగ వెనుక ఉన్నాయి. ఈరోజు మరో ప్రత్యేకత కూడా ఉందంట, ఏంటమ్మా? అవును, ఈరోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది. అది హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు అంటే గుర్రం తల ఉన్నవాడు అని అర్థం. ఈ రోజును జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అంటే జంధ్యాలు ధరించేవారు నూతన జంధ్యాలు ధరిస్తారు. సరే, మీరు వెళ్ళి కూర్చోండి. మామయ్య కోసం మీకోసం రాఖీలు తీసుకొస్తాను. సరేనమ్మా. కట్టేటప్పుడు ఒక శ్లోకం పాడుకుంటూ కడతారు. ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామపి బధ్నామి రక్షమాచలమాచల. ఆద్య, నువ్వు ఇప్పుడు మీ అన్నయ్యకి రాఖీ కట్టు. మనకు శ్లోకం రాదు కదా.
అర్థమేంటి మామయ్య? శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడైన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా, నీవు చెల్లింపక వీనిని రక్షించుము అని మంత్రార్థం. ఇందులో రక్షాబంధం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి శక్తేనని తెలియజెప్పేదే ఈ భావం. తప్పకుండా నేర్చుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి.